ఎందరో మహానుభావులు సార్. ఎప్పుడో 25 years బ్యాక్. అదే జోగినాథరావు గారు, మీకు చెప్పాల్సింది ఏంటంటే, నేను ట్రై చేస్తున్నాను బాగా వీలైనంత వరకు ఒక వారం రోజుల పాటు కేవీ రావు గారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక వారం పాటు ఉండి డేటా అంతా చేసుకొని నేను గురప్ప కలిసి ఎక్కడన్నా ఒక మంచి అంటే రిపాజిటరీ అంటారు చూసారు, అంతా కలిపి ఒక చోట పెట్టడం, ఈ ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే ఎంత రీసెర్చ్ వెళ్ళి ఉంటుందో ఇప్పుడు మీరు చెప్పారు, మనకు అందరికీ అర్థమవుతుంది ఎంత కృషి ఉంది దీని వెనక. కేవీ రావు గారు అదంతా ఒక చోట చేర్చగలిగామంటే ఇంకా నాలాంటి వాళ్ళ జన్మలు కూడా ధన్యమే. నా దగ్గర బుక్స్ రిలీజింగ్ ఫంక్షన్స్ అన్ని ఉన్నాయండి, వీడియోలు. అమరకాయకుని అర్ధాంగి, ఘంటసాల జ్ఞాపకాలు, బహుదూరం పాఠశాలి, ఘంటసాల ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి ప్రోగ్రామ్. ఇది అవన్నీ సిడీస్ లో ఉన్నాయి. ఓపెన్ అవుతాయో చూడాలి. ఎప్పుడో చాలా ఇల్లు అయిపోయింది. మొన్న ఎప్పుడో చూశాను సార్, ఆ మొగల్ రణధీరులు గురించి యూట్యూబ్ లో ఒక చెబుతూ మధ్యలో మీ గురించి చెప్పారు సార్. అంటే మీరు ఆ పదాలకి డిక్షనరీలో వెతకడం అయ్యింది, కేవీ రావు గారు చెప్పారు ఇవన్నీ. తెలియదండి. ఇవన్నీ సావిత్రం గారు చెప్పినవి కానీ నాకేం తెలిస్తే, వారు చెప్పినవి. నరసింహరావు గారు ఘంటసాల గారి పుత్ర సవనాలు. ఆయన బాలాంతరపు రజనీకాంతరావు గారు ఆయన కూడా చాలా చెప్పారు. ఆయన ఇంటికి వెళ్ళి రికార్డ్ చేసుకునేవాడిని, టేప్ లో రికార్డ్ చేసుకునేవాడిని. ఆయన మొదటి నుంచి చూసిన వ్యక్తి కదా ఘంటసాల గారు. 44 నుంచి చూసిన వ్యక్తి ఆయన. ఆయన ఆర్వి రమణమూర్తి గారు అని చెప్పి సినిమా ప్రొడ్యూసర్ ఉండేవాడు, నీరాజనం అవతీశారు. వారు ఘంటసాల గారు చాలా గ్రేట్ ఫ్రెండ్స్ అండి, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎవరండి? ఆర్వి రమణమూర్తి అండి. ఆర్వి రమణమూర్తి నీరాజనం సినిమా తీశారు చూడండి, ఆయన వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన తర్వాత ఆంధ్రప్రదేశ్ కల్చరల్ అఫైర్స్ చైర్మన్ గా కూడా చేశాడు. చైర్మన్ అంటే మినిస్టర్ చేశారు. ఆయన చనిపోయారు. ఆయన ఉన్నప్పుడు ఘంటసాల గారు చాలా రజతోత్సవం అని ఆయన చేసినవి. వారికి అన్ని చెప్పేవారు ఘంటసాల గారు. ఆయన నాకు చెప్తుండేవాడు అని రమణమూర్తి గారు. సో ఓకే సార్. జోగినాథరావు గారు, మీరు ఏదైనా పాట పాడతారా? పాడండి. నేను అది చింతమణిలో అర్ధాంగ లక్ష్మి అనే ఇల్లాని పద్యం పడతాను సార్. ఓకే సార్. అర్ధాంగ లక్ష్మి అయినట్టి లాలిని తమ ఇంటి దాసిగా తలచువారు. చూడు, అర్ధాంగ లక్ష్మి అయినట్టి లాలిని తమ ఇంటి దాసిగా తలచువారు. చీటికి మాటికి చిరబురలాడుతూ పెండ్లామునోరక ఏడ్పించువారు. పడపు గట్టెల ఇంద్రవాణి సీంద్రై ధర్మపత్ని అన్నను మండిపడడి వారు. బయట నెలర చేతపడి వచ్చి ఇంట పొలటి నోరక తిట్టిపోయువారు. పెట్టుపోతల పట్ల గలట్టి లోటు కొట్టు తిట్టుల తోడను తీర్చువారు. కలులు కఠినులు హీనులు కలుషమతులు గలరు పురుషులలో నా పెక్కండు నిజమో. నమస్కారం అండి, సభకి నమస్కారం. నమస్కారం అండి. ఆలస్యంగా వచ్చినందుకు క్షంతవ్యుణ్ణి డాక్టర్ కేవీ రావు గారికి నమస్కారం. నమస్తే. మీరు వస్తే కానీ కళకళలాడదు. చాలా సంతోషం సార్, మీ అభిమానం అంతా మీ అభిమానం అండి. థ్యాంక్ యూ. కల ఇచ్చట కిల కిల చివరికి
కిలకిలా. జోగినాథరావు గారు మీ పాట చివరిలో విన్నాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ చాలా బాగుంది సార్. పద్యం సార్, అదే చివరిలో విన్నాను. చింతామణిలో అది పద్యం. పాట పద్యం కూడా తెలియని అంత లాస్ట్ లో విన్నా. అవును బాగుంది. బాగుంది సార్. చాలా అర్థవంతమైన పద్యం సార్ అది. అవునండి. సార్ సార్ కేవీ రావు గారు సార్, నీ చిరునామా ఏది పాట గురించి ఆ వ్యాఖ్యానంలో దాని గురించి ఏది? కొద్దిగా చెప్ప. ఏ నీ పాట అండి? చిరునామా ఏది, నీ చిరునామా ఏది, నీ చిరునామా ఏదే ప్రైవేట్ సాంగ్. అది దాని భావం అంతా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. అది పురుషోత్తమాచారి గారు రాసింది చదవాల్సిందే. అది చాలా కష్టం. ఆయన చాలా ఇన్నర్ మీనింగ్స్ తో రాశారు ఆరుద్ర గారు ఆ పాట. నీ చిరునామా ఏమి అది మీరు అది చదవమంటే దాని భావం చదువుతాను. చదవండి సార్, చదవండి ఏమండి చదవండి చదవండి సార్. ఎవరి దగ్గర నా బుక్ ఉంటే అది చూసుకోవచ్చు కూడా, మీ ఇష్టం. మీకు మీరు చదివినా చెప్పినట్టే ఉంటుంది సార్. చదవమంటారా? ఒక్క చదవండి నిమిషం. సార్. ఈ లోపల ఎవరైనా పాడుతూ ఉండండి. ఈ లోపల అలాగే నేను సార్. తీసుకొస్తాను. షూర్ దట్ వుడ్ బి గ్రేట్. సార్ జోగినాథరావు గారు, ఇందాక ఎల్లయ్య దాన్ని మీరు పాడిన పద్యం గురించి ఇంకొంచెం చెప్పబోయారు. సో ఎల్లయ్య చేత కూడా మాట్లాడిస్తాను ఆ పద్యం గురించి. అయితే నాకు మాత్రం అసలు ఈ పద్యం వింటున్నంతసేపు విపరీతమైన ఆనందం కలుగుతుంది. ఎందుకంటే పదాలు పలికే విధానం, పొలతి అనేటప్పుడు ఘంటసాల గారు పొలతిని ఊరక, ఆ పొలతిని ఊరక అనేటప్పుడు చూడండి అసలు ఎలా ప్రతి పదము కూడా అబ్బబ్బా, ఎంత బాగా అంటారు. ఆయన నోట్లోంచి రావడం వల్ల ఆ పదాలకి ఎంత విలువ, సొగసు. మాధుర్యం, ఉమ్, అందం మాధుర్యం, అవును భావం, అవును మూడునండి. అవును. అంతేకాదు సార్, ఇక్కడ విషయం ఏంటంటే అందము అవన్నీ ఒక ఎత్తు అయితే, నాలాంటి వాడు వినేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, నాలో వీక్నెసెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇంటికి వచ్చిన బయట ఏదేదో చెత్త చెదారం అంతా జరిగినప్పుడు ఆ బ్యాగేజ్ అంతా తీసుకొచ్చి ఇంట్లో వచ్చి భార్య మీద చూపించడం అనేది దాదాపు ప్రతి వాళ్ళు చేస్తారేమని నా డౌట్ సార్. 90% జీవితంలో ఎప్పుడో ఒకసారి జరుగుతుంది మనకి. అది జరిగినప్పుడు వెంటనే ఘంటసాల గారి పాట గుర్తు వచ్చేస్తుంది. అంటే అలా ఉంటాయి ఆయన మాటలు. పొలతిని ఊరక ఏడిపించువారు అనేది ఇంకా వెళ్ళి ఇక్కడ కూర్చుంటుంది. మనం ఇంటికి వెళ్ళి మన బెటర్ హాఫ్ మీద ఏమాత్రం కొంచెం కోప్పడాలన్నా కూడా కోప్పడుగుద్ది కాదనమాట. ఆ రకంగా చేసి పెడతారు ఘంటసాల గారు. ఆ కోపంలో ఈ పెట్టుపోతల పట్ల గలట్టి లోటు, కుట్టు తిట్టు ఇవన్నీ వస్తాయన్నమాట అండి. అవును వరుసగా వచ్చేస్తాయండి. అవును శ్రీని గారు, మేము చిన్నప్పుడు ఈ నాటకాలు చూసి, ఈ పద్యాలు, ఈ సినిమా పద్యాలు చూడనప్పుడు ముందు ఈ నాటకాలు వేసినప్పుడు వెళ్ళి వాళ్ళు ఉండే. వెళ్తే ఈ భార్య భర్తలు ఇద్దరు బిల్లమంగళుడును రాధ కూర్చుంటే ఈయన పురాణం చెప్తుంటాడు. ఆ భార్య ఏదో చెప్తుంటది, సందేహాలు ఆడుతుంటే. అప్పుడు అనుకునే వాళ్ళం, జనాలందరం ఏమో ఎప్పుడు వద్దురా అనేవారు. నాకు తెలియదు కదండి. ఇంకా తర్వాత ఇంకా ఏం బాగుంటాయేమో, ఇంకా హాస్యం అయ్యి ఉంటాయి కదా అని దృష్టితో మేము వెళ్ళేవాళ్ళం. మాకు అంత నాలెడ్జ్ లేదు. కానీ ఈ తర్వాత తర్వాత రంగస్థల నాటకాలు చూసాం అనుకోండి. తర్వాత మాస్టర్ పాడిన తర్వాత సున్నితంగా దీన్ని ఎంత బాగా అరటిపండు ఒలిచి పెట్టినట్లుగా హాయిగా మనకు చేరేలాగా పాడారు. అదండి. సార్ డాక్టర్ కేవీ రావు గారు వచ్చారు. సార్ ప్లీజ్ గో హెడ్ సార్. చెప్పంటారా? చదువుతాను. చదవండి సార్. దాని భావం చదువుతాను. ఓకే సార్. ఓ ప్రభు, నీ చిరునామా ఏమిటో కాస్త తెలుపవయ్యా. ఎవరెవరో ఋషులు ఏదోదో తత్వాన్ని వివరించి చెప్పినా ఏమాత్రం నీ చిరునామా తెలియటం లేదు. జ్ఞానయోగుల మాటలు నమ్మి మోసపోయాను. వారు చెప్పిన చిరునామాకు లేఖ రాస్తే తిరిగి నాకే వచ్చింది. రాబోయే యుగాల తేదీ వేస్తూ నువ్వు నీ ప్రియమైన మానవులకు చెక్కును పంపావు. నీ దయకు సంతోషించి దాన్ని నీకు తిరిగి పంపిద్దామంటే చిరునామా తెలియదు. ఏమి దిక్కు తోచడం లేదు స్వామి అని. అదండి బావ. అందులో విషదము అంటే వివరం. వివరించినను విషదము కానీ అని వస్తుంది మొదటి పల్లవులు. విషదం అంటే వివరం, జాబు అంటే లేక, గాదిలి అంటే ప్రియమైన అని అర్థం, విధి అంటే పద్ధతి, బ్రహ్మ. ఇది
ప్రియమైన అన్నారు ఏమిటండి ఏది పదం? గాదిలి 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 ఆహా, గాదిలి నన్నుకు ఇష్టివి చెక్కు గాదిలి ఓకే. గాదిలి సార్, ఈ గాదిలి పదం నన్నుకు నేను ఈ ఇష్టివి పదం చెక్కు. గాదిలి వినలేదు. నరునకు ఇస్త్రీ చెక్కుని వస్తున్నాయి అందులో. ఓకే. ఇది ఆరుద్ర రచన. ఇది ఒక చమత్కార పూరితమైన ఆధ్యాత్మిక గీతం. దేవుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తే కనిపిస్తాడు అనే ప్రశ్నలను లేఖ చిరునామాల పేరిట రూపొందించుకున్న రచన ఇది. ఎంతో మంది యతులు యోగులు మార్గాలను సూత్రాలను బోధించిన దేవుని ఉనికి తెలియటం లేదు. జ్ఞాన మార్గం కూడా దేవుని చూపడం లేదు. అమూల్యమైన మానవ జన్మిన చెక్కును ఇచ్చి పంపావు, దాన్ని తిరిగి చెల్లించడానికి దేవుని చిరునామా తెలియటం లేదు. ఇంత గంభీరమైన తత్వాన్ని చిన్న పాటలో విమర్శగలిగిన శక్తి సామర్థ్యాలను కలిగిన కవి ప్రదర్శించారు ఆరుద్ర గారు. ఇది చాలా లోతైన భావాలు ఉన్నాయి ఇందులో. చాలా బాగుందండి. ఇందులో నిజము విలాసం విదే అనే పదాలలో శ్లేష విశేషంగా కనిపిస్తుంది. నిజం తెలపడం సత్యశోధనకు సంకేతం. నీ విలాసం అనే పదంలో దేవుని చిరునామాతో పాటు దేవుని లీలను కూడా అర్థం చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి. సంస్కృత భాష ప్రభావం మెండుగా ఉన్న తెలుగు భాషలో కనిపించే గొప్ప సౌకర్యం ఇదే. నానార్థ చమత్కారం. మేము నిన్ను తెలుసుకోలేకపోతున్నాం అనే విషయం కూడా నీకు తెలియదు అంటూ దేవుని మీదనే ఆరోపణ చేయగలిగే సాహసం కవులకు లేకపోతే భక్తులకు ఉండాలి అని తీర్మానం చేయగలిగే రచన ఇది. కానీ ఇది ఆరోపణ కాదని చిన్న మెలికి పెట్టారు. నీకు ఏ విధి తెలియను అంటే నీకేం తెలుసును, ఎలా తెలుసు అనే అర్థం. మరో రకంగా నీకే విధి తెలియను అంటే నీకే బ్రహ్మతత్వం తెలుస్తుంటూ దైవ భావ గౌరవాన్ని కూడా ప్రదర్శించడం కవి యుక్తి. గాదిలి అనేది అందమైన అచ్చ తెలుగు పదం. పోతన భాగవతంలో సరస్వతిని ఉద్దేశించిన కాటుక కంటి నీరు పంచలో కైట బద్ధైత్వ మర్ధను గాదిలి కోడల అని వస్తుందట. అని కనిపించే అందమైన ప్రయోగాన్ని ఒకసారి మనకు గుర్తు తెచ్చారు. వాపస్ అనే హిందీ పదం, చెక్కు, అడ్రస్ అనే ఆంగ్ల పదాలు మనం వ్యవహారికంలో ఎంత బాగా కలిసిపోయేగా ఈ పాట చెబుతుంది. అంటే ఒక చమత్కారంగా రాశారు. ఆనాటి కవులంతా అంతేనండి, వాళ్ళ భావాలు మనం అర్థం చేసుకుని చాలా కష్టం. బాగుందండి. చాలా బాగుంది సార్. బాగుంది సార్. మనకి తెలియదు. చెక్ అంటారు, వాపస్ అంటారు, రకరకాల పదాలు వస్తాయి. ఆయన రాసేదాకా నాకు తెలియదు. పురుషోత్తమాచార్య గారు పుస్తకం రాసేదాకా నాకు తెలియదు. అవును సార్, అవును. గాదిలి అనే పదం నేను ఇప్పటి వరకు వెళ్ళలేదండి రావు గారు, డాక్టర్ గారు. గాదిలి అంటే గాదిలి అనే పదం, ప్రియమైన గాదిలి అనే పదమే నేను ఇంతవరకు వినలేదండి అసలు. అదే అచ్చ తెలుగు పదం అని రాశారు కదా ఇందులో. అచ్చ తెలుగు పదం అన్నారండి. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. మనం ఎప్పుడు వెళ్ళలేదు. పోతున్నా పద్యంలో రాశాడని మరి అన్నారు. మనకి అంత నాలెడ్జ్ లేదు కదా సార్ బాగా. అదే వీళ్ళంతా తెలుగు పండితులు కదా, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. అడ్సల్ గారు ప్రతి పదం దాని భావం ఎలా ఉచ్చరించాలి, ఎంత శబ్దంతో ఉచ్చరించాలి బాగా స్టడీ చేసేవాడు ఆయనకు ఉన్న నాలెడ్జ్ ఎవరికి లేదంటారు నారాయణ రెడ్డి. పద జ్ఞానం శబ్ద జ్ఞానం ఆయనకి చాలా మెండుగా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా కవి వర్యులు రాసినటువంటి పాట సంగీతానికి పదం కుదరకపోతే బాబు సంగీతం శబ్దం కుదరటలే మార్చుకొని ఆవిడ. అంటే సంగీత సాహిత్యాలు రెండుటికి ఇంపార్టెన్స్ ఇచ్చిన వ్యక్తి గడిచాలి. సాహిత్యం చెడగొట్టకుండా వారు పలికిన మాట ఆ ప్రతి మాటకి ఒక తూకం అండి, మాట యొక్క తూకం. అవునండి, అవునండి. తూకం అట్లా మెయింటైన్ చేసేవారండి. అది ఆ తూకం అనేది అందరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదండి. అది అవును, అందరి వల్ల కాదు కనీసం. అందుకనే యూనిక్ అంతే. నోబడీ ఈక్వలెంట్ టు హిమ్. మొహమాటం ఎందుకు బాబ్జీ గారు, ఎవరి వల్ల కాదని చెప్పేసేయచ్చు, నో ప్రాబ్లం. స్మృతి తరంగాలును బహుదూరం పాఠశాల 2002లో అహోబేడు మఠంలో పుష్పగిరి పీఠాధిపతి గారు ఆయన
ఆవిష్కరణ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. నెంబర్ 1 ఘంటసాల, నెంబర్ 2 పొజిషన్ ఈజ్ వేకెంట్, 3 ఈజ్ ఆల్సో వేకెంట్, 4 మిగిలిన వాళ్ళు. సో ఈ 3 నుంచి 2కే రాలేరని చెప్పాడు. అసలు 3కి రావడమే కష్టం, 3 నుంచి 2కి రాలేదు, 2 నుంచి 1 నుంచి అసలు రాలేరు. ఆ 1 ఈజ్ ఓన్లీ ఘంటసాల అని పుష్ప గారికి పీఠాధిపత్యం. ఆయన ఇంకో మాట చెప్పాడు. ఈ దినకర శుభకర ఒక సభలో 14 నిమిషాలు పాడేస్తాయి ఘంటసాల, స్వరాలు వేసి 14 నిమిషాలు. మన దగ్గర 10 నిమిషాల దాకా ఉన్నాయి, అయితే 8-9 నిమిషాలు ఉన్నాయి మన దగ్గర కలకత్తాలో కూడా. ఆయన 14 నిమిషాలు పాడాడు. అంతే కదండి. ఒకడ సావిత్రమ్మ గారు చెప్పారు, ఈ పాట చూసారా, రసికరాజ తగువారంగా. ఆయన తంబూర వేసుకొని చాలాసేపు పాడుకునేవాడు ఇంట్లో, ఆ స్వరాలు వేసుకుంటూ. అంటే ఆ రోజు టేప్ రికార్డు లేవు నాయన రికార్డ్ చేయడానికి. నేను రెడీగా రికార్డ్ చేయాల్సింది అంటే ఆయన లేవు నాయన టేప్ రికార్డ్స్ అవి చేయడానికి. ఆయన చాలాసేపు పాడేవాడు. అది అంటే ఆయన సంగీత జ్ఞానం విపరీతంగా. ఆయన కొడుకు కూడా అనేవారు, ఇలాంటి పాటలు నాకు వస్తే ఇంకా బాగా చేస్తాను అనేవారు. చేసి చూపించారు కదా యక్షగానం, ఎంత బాగా చేశారు యక్షగానం, ఎవరు చేయలేరు. గిరిజా కళ్యాణం అండి. అది డాక్టర్ కేవీ రావు గారు, నాదొక చిన్న సందేహం అండి. ఈ ఘంటసాల గారు మరి ఇంత ప్రజ్ఞాశాలి ఘంటసాల గారు ఇక్కడ మన సంగీత పాఠశాల మన ఇదండి విజయనగరం ఇందులో సంగీత పాఠశాలలో అందులో ఆ ద్వితీయ శ్రేణిలో ఆయన ఉత్తీర్ణుడు అవ్వడం ఏమిటి? నాకు గొప్ప అనుమానం అండి అది. ఎవరికి? ఘంటసాల గారు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులు అయ్యారట, శాస్త్రీయ సంగీతం డిప్లొమా. ద్వితీయ శ్రేణి సార్, ప్రపంచ ప్రఖ్యాత విజ్ఞాన శాస్త్ర సెకండ్ క్లాస్. అదే నాకు ఆశ్చర్యం అండి. సెకండ్ క్లాస్ లో ఆయన సెకండ్ క్లాస్ లో ఉత్తీర్ణులు అవడం ఏమిటా అని. అది వేరే ఎగ్జామ్ అనండి, అది వేరే ఎగ్జామ్. ఈయన చదివి 6 years కోర్సు వేరు, అది ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏదో వేరే కోర్స్ అని చెప్పగా నేను విన్నాను. సార్ నాకెవరు అది చెప్పలేదు. మాత్రం కరెక్టే కదండి, ఒక దాంట్లో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులు అవడం కరెక్టే కదా. అదే ప్రతిభను మార్కులతోటి ఆశ్చర్యపోయే విషయం ఏం కాదు సార్. ప్రతిభను మార్కులతోటి కొలమానం చేయలేండి. అవును, ఎవరు చేయలేరు అలా. అదే పని. ఇప్పుడు ఇటువంటి మహానుభావుడు కదండి, ఇటువంటి మహానుభావుడే పుట్ట మంగపతి గారితో నో అనిపించుకున్నారండి. మరి ఆయన అందులో వెంకటేశ్వర్లు అని ఉంటుంది, పేరు చూసారా? ఆ సర్టిఫికేట్ లో ఎవరైనా గమనించారా? అవును సార్, వెంకటేశ్వర్లు. అది స్టాంప్ రిలీజ్ అప్పుడు కరెస్పాండెన్స్ అంతా వెంకటేశ్వరరావు రాసేవాడు పేరు. ఓకే, వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, ఫైల్ అయిపోయింది. ఫైల్ అయిపోయినప్పుడు రత్నకుమార్ నన్ను రిక్వెస్ట్ చేశాడు, ఈ ఫైల్ ఎక్కడో అయిపోయిందండి చూడండి అది. అప్పుడేదో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి వెళ్ళా. అంతకుముందు ఫోటోలు వేయమన్నారు నన్ను, వాళ్ళ సిస్టర్ సొగడు గారికి. వాళ్ళు ఎవరు వచ్చి తీసుకెళ్తారండి స్టాంప్ రిలీజ్కి, ఆఫీస్ వాళ్ళని. ఆవిడని అడిగితే ఎవరికి ఇచ్చానో గుర్తు లేదండి, నాకు తెలియదండి, మర్చిపోయానండి ఆవిడ కూడా. సరే అక్కడ తిరుగుతుంటే చాలా ఆదుర్దగా తిరుగుతుంటే మంత్లీ అని ఒక ఆయన చూశాడు, ఇది అసిస్టెంట్ మేనేజర్, కర్నూలు అయింది. ఎవరు పిలిచాడండి, ఏంటంటే హడావుడిగా తిరుగుతున్నారంటే ఇదన్నీ సగే అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి పాట డిసెంబర్కి వచ్చేస్తుంది అని చెప్పాడు. అది నవంబర్, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ దాకా వచ్చేసింది. ఇప్పుడు రత్నకుమార్ ఆయన ఎలా అంటున్నాడంటే మనకి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తే, నేను వెళ్ళి కనుక్కుంటే వదిలేటే అన్నాడు, రేపు రండి మీకు కరెక్ట్ పొజిషన్ చెప్తా అన్నాడు. సరే పోస్ట్ మాస్టర్ జనరల్ అడిగితే మాకు దగ్గర ఫైలే రాలేదన్నాడు హైదరాబాద్లో. అతను ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆ ఆఫీస్కి మొన్నటి నన్ను రమ్మంటే వెళ్తే చెప్పాడు, బలా చోట ఫైల్ ఉందండి, సుబ్రహ్మణ్యం ఏదో పేరు ఆయన దగ్గర ఉంది, మీరు కాంటాక్ట్ చేయండి ఢిల్లీ అని. సరే ఆ ఫోన్ నెంబర్ ఇది కూడా ఇచ్చాడండి. నేను రత్నకుమార్కి వెంటనే చెప్పా, ఏమండి ఆయన కలిస్తే మంచిదేమో చూడండి అని చెప్పి. ఆయన మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, మిసెస్ అరోర్ అని ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయింది ఆ ఫైల్, అండర్ సెక్రటరీ డెప్యూటీ. ఆవిడకి తెలుగు రాదు.
ఆ తర్వాత మళ్ళీ మూవ్ చేస్తున్నప్పుడు వెంకటేశ్వర్లు అని ఉంది, మీ కరెస్పాండెన్స్ అంతా వెంకటేశ్వరరావు రాస్తారు, సో హైలీ అడ్జస్టబుల్ అంటే అప్పుడు అతను ఏమన్నాడంటే ఆ సుబ్రహ్మణ్యం అని ఆయన ఇమీడియట్ గా ఒక ఎఫిడవిట్ ప్రొడ్యూస్ చేయండి వెంకటేశ్వరరావు ఘంటసాల గారు మిస్సెస్సే సైన్ చేయాలి దాని మీద అటెస్టేషన్ అంటే. అప్పుడు రత్నకుమార్ గారికి చెప్తే ఆయన చెప్పాడు రత్నకుమార్ కూడా ఫ్యాక్స్ పంపించాను ఫస్ట్, తర్వాత ఒరిజినల్ మీరు వస్తే మంచిది అన్నాడు రత్నకుమార్. అతను ఫ్యాక్స్ పంపించి మళ్ళీ రత్నకుమార్ కూడా వెళ్ళాక అలా మూవ్ అయింది ఆ ఫైల్ అనమాట. అది ఆ వెంకటేశ్వర్లు అనేది అంత ప్రాబ్లం క్రియేట్ చేసింది. అవునండి. ఆ తర్వాత ఫిబ్రవరి 11th రిలీజ్ అయింది. అది వెంకటేశ్వరరావు. ఫిబ్రవరి 11th పెట్టుకున్నారు. మహాజన్ అని ఉండేవాడు కమ్యూనికేషన్ మినిస్టర్, వాడు ఇక్కడే చదువుకున్నాడు నిజామాబాద్, తెలుగు బాగా వచ్చేది. ఈజ్ ఏ నార్త్ ఇండియన్. అయ్యో ఘంటసాల గారు పాటలు నాకు చాలా ఇష్టం, నేను వస్తాను ఫంక్షన్ కి అన్నాడు. అన్నప్పుడు ఏమైందంటే ఆయన ఎవరు చంపేశారు కదా మహాజన్ని, ఇవన్నీ చంపేశారు. అప్పుడు తర్వాత తిరువక్క నుర్సు అని చెప్పి ఆయన వచ్చాడు. ఆయన చూసి నా ఘంటసాల గారు అంటే ఇష్టం, నేను వెళ్తాను నేను అలా ఆయన వస్తున్నాడు. అలా అలా మొత్తానికి ప్రోటోకాల్ ఎవరి పేరు ముందు వేయాలి, ఎవరి పేరు వాళ్ళేమో గవర్నమెంట్ వాళ్ళు రూల్ పెట్టారు, మీరు ఫంక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇన్విటేషన్ లో ప్రోటోకాల్ ప్రకారం పేర్లు వేయాలి, ఇష్టం వచ్చినట్టు వేయాలి. అదేమో తొందరగా చెప్పరు. చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్, ఆయన వేరే వేయాలా, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ వేయాలా తెలియదు, పోస్ట్ మాస్టర్ జనరల్ వేయాలి. మొత్తానికి వాళ్ళు ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం అవన్నీ చేస్తే ఇన్విటేషన్లు ఇవ్వడానికి టైం లేకపోయాను. అది ఇన్విటేషన్ ఉంటే కానీ లోపలికి రానిలేదు. కొన్ని వందల మంది బయట నిలబడిపోయారు. అదేంటంటే అదే నక్సలైట్స్ ప్రాబ్లం, సెక్యూరిటీ చాలా సెక్యూరిటీ ఉంది ఆ రోజు, అందువల్ల అలౌ చేయలేదు. నాకేమో అక్కడ గేట్ దగ్గర నిలబడి అరవటం రావు గారు చెప్పండి చెప్పండి, వాళ్ళేమో పంపించారు. అంత కష్టమైపోయి కొన్ని వేల మంది అండి ఆ రోజు ఫంక్షన్ లో, ఎన్ని వేల మంది వచ్చారు. అలా చేసింది. అవన్నీ జ్ఞాపకాలు, పాత జ్ఞాపకాలు. బాగుందండి. చెప్తుంటే అంటే ఈ తెర వెనక కథలు చాలా మంది తెలియదు. అవునండి. అవును అవును. రత్నకుమార్ చాలా కష్టపడ్డాడు, ఢిల్లీ వెళ్ళి. సుబ్రహ్మణ్యం అనుకుంటే వాళ్ళు ముగ్గురు ఉన్నారు తెలుగు వాళ్ళు బాగా హెల్ప్ చేశారు. ఆ కన్సర్న్ పీపుల్ ఉన్నారు ఆ డిపార్ట్మెంట్ లో, వాళ్ళు మూవ్ చేశారు. Thank you. Please like, share and subscribe.